యేసు ప్రభు నమ్మినోళ్ళు తాగుబోతుల్ని మార్చారు, దొంగల్ని మార్చారు, హంతకుల్ని మార్చారు, వ్యభిచారుల్ని మార్చారు, వేశ్యల్ని మార్చారు, ఘోరమైనటువంటి దుర్నీతిలో ఉన్న వాళ్ళని మార్చి ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు ఏమైనా వర్ధిల్లుతున్నాయంటే చాలా వరకు క్రైస్తవ బిడ్డలు సువార్త ప్రకటించి ఎంతోమంది కఠినాత్మల్ని మార్చటం వల్ల శాంతి భద్రతల్లో చాలా వరకు ప్రశాంతంగా ఉంది. మన దేశం రాష్ట్రం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతో కఠినాత్మలు భయంకరమైన జీవితాల్లో ఉన్నవాళ్ళు, తాగుబోతులు, ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మారిపోయి మనుషులుగా బ్రతుకుతున్నారు, మానవత్వంతో బ్రతుకుతున్నారు, దేవత్వంతో బ్రతుకుతున్నారు. వైద్య సేవ చేయించుకుంటావు, క్రైస్తవ కళాశాలలో చదువుకుంటావు, అక్కడే వాళ్ళు పెట్టిన ముష్టి తిని పెరుగుతావు, వాళ్ళు పెట్టిన విద్య అనే భిక్ష అది పొందుకొని చదువు నేర్చుకుంటావు. పాలు దాగి రొమ్ము గుద్దటం అంటే ఇది కదా? కృతజ్ఞత ఉందిరా నాయన ఎవరికైనా మాట్లాడేవానికి? ప్రజాపాలక వ్యవస్థలో ఉండి ఉన్నతమైన అధికారంలో ఉండి జనరంజకంగా పరిపాలించాలి, అందరినీ కలిపి ప్రేమించాలి. క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా మనమంతా భారతీయులం. మనదంతా భారతదేశం, మనమంతా ఒకే తల్లి పిల్లలం. అఫ్కోర్స్ మనకు నచ్చిన విశ్వాసాల్లో మనం వెళ్ళాం, అది మనసుకు సంబంధించిన విషయం. అసలు ఏ దేవుడు లేడన్నా నాస్తికుడైనా సరే వాడు కూడా భారతీయుడే. మనమందరం భారతీయులం. భారతదేశ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు మనం అందరం వినియోగించుకోవాలి. అందరూ గౌరవనీయులే, ఘనతకు పాత్రులే, ఒకరినొకరు తృణీకరించకూడదు అనే సెక్యులర్ భావాన్ని ప్రకటించి నేర్పాలి ప్రజాపాలక వ్యవస్థ. చూడేం చేస్తున్నా